గుడ్డివాడు అంటాడు, పుట్టుకతోనే గుడ్డివాడు, దేవుని చూడలేని అంధత్వంతో ఉన్నవాడు అంటాడు, ఆయన నా కన్నులు చెవునలేలుయా, ఆయన నా కన్నులు ఎలా తెరిచాడు. ఇప్పుడు ఆ తెరిచిన వాడు అంటాడు, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు నేను చూచుచున్నాను. నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు నేను చూస్తున్నాను అంటాడు. దేవుడు అతని కన్నులు తెరవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడిన ఒక విధానాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఎలా గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు ఎవరైనా ఆ అంధత్వం నుండి విడుదల పొందాలంటే ఒకే మార్గం, ఉపదేశ మార్గం అంతే. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఆ అంధత్వం నుండి విడుదల పొందాలంటే ప్రభు ఇక్కడ చేసింది ఏంటి? రండి కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం నుండి ఆయన ఇట్లు చెప్పి, నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడిని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపగలవాడై వచ్చెను. స్తోత్రం చెప్పండి రా, దేవునికి మహిమ. హల్లెలూయా. ఎలా చూపు పొందాడట? ఆయన నా కన్నులు తెరిసెను, ఇప్పుడు నేను గుడ్డివాడనై ఉండి చూస్తున్నాను అంటున్నావు. ఈ గుడ్డివాడు ఆయన కన్నులు ఎలా తెరిసా? గుడ్డివాడిని కన్నులు ప్రభు ఎలా తెరిచాడు? అక్కడ వాడిన విధానం చూడండి. ప్రభు ఏం చేశాడు? గుడ్డివాడిని స్వస్థపరచడానికి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నువ్వు సిలోయమని కోనేటికెళ్ళి కడుక్కో, నువ్వు స్వస్థపడతావు. వాడు వెళ్ళి కడుక్కున్నప్పుడు వాడు చూపు పొందాడు. హల్లెలూయా. ఇందులోని కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకున్నటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆయనే మన మంచి బోధకుడై మనతో మాట్లాడును గాక. ప్రభు ఆ గుడ్డివాడిని స్వస్థపరచడానికి ఆయన చేసిన విధానం ఒకటి, నేల మీద ఉమ్మి వేశాడు. నేల మీద ఉమ్మి వేశాడు, ఉమ్మితో బురద చేశాడు. ఆ బురద అతని కనులకు పూశాడు. స్తోత్రం చెప్పండి. దీని నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ పరిశుద్ధాత్ముడు సహాయం చేయను గాక. నేల మీద ఉమ్మి వేశాడు. బైబిల్లో ప్రతి దానికి, ప్రతి మాటకు పౌలయ్య గారు అంటాడు, అక్షరము సంపును ఆత్మ జీవింపు చేస్తుంది. బైబిల్లో అక్షరాన్ని బట్టి కాదు మనం వెళ్ళాల్సింది, ఆ అక్షరములో దాగి ఉన్న ఆత్మ. ప్రతి అక్షరములో ఒక ఆత్మ ఉంది. మనం ఆత్మ మనస్సు గలవారమైతే ఆత్మ మనస్సు ఆత్మ 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 సంగతులు నిరుగుతుందంటాడు పౌలయ్య గారు. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఆత్మ సంగతులను గ్రహిస్తాడు. శరీరం శరీరావసరాలు ఎరుగుతుంది, ఆత్మ సంగతులను ఎరుగుతుంది. బైబిల్లో అక్షరము వేరు, అక్షరములో దాగి ఉన్న ఆత్మ వేరు. ఆ అక్షరములో దాగి ఉన్న ఆత్మ మన జీవింపజేస్తుంది. మరి ఇక్కడ వాడిన విధానంలో అక్షరం ఏంటి? నేల మీద ఉమ్మి వేశాడు, ఉమ్మితో బురద చేశాడు. దీనిలోని కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటే, నేల మీద ఉమ్మి వేశాడు, నేల మీద ఉమ్మి వేశాడు, నేల మీద ఉమ్మి వేశాడు.
ఆ మొదటి మనుషుడైన ఆదామును దేవుడు నిర్మిస్తున్నప్పుడు నేల మట్టితో చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో దేనితో చెప్పండి, ఆ నేల మీద ముమ్ము వేశాడు. ఆ నేల అనేది మన మానవత్వాన్ని చూస్తుంది. స్తోత్రం చెప్పండి. నేల మీద, నేల మట్టితోనే మనం చేయబడ్డాం. ఆ నేల నీవే, ఆ నేల గుడ్డివాడే, ఆ నేల మట్టి, అదుగో ఆ నేల, ఆ గుడ్డివాడు నీవు నేను అంధత్వంతో ఉన్న మనమై ఉన్నాం. ఆదామును దేవుడు నిర్మించినప్పుడు నేల మట్టితోనే చేశాడు. దాన్నే కదా పౌలయ్య గారు కూడా అంటాడు, రోమాపత్రిక 9వ అధ్యాయం 21వ వచనం చూస్తే, రోమాపత్రిక 9వ అధ్యాయం 21వ వచనం, ఒక్క ముద్దలో నుండే ఒక ఘటము ఘనతకును, ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరికి అధికారము. అదిగో చూడండి, ఒకే మట్టి ముద్ద తీసుకున్నాడు. వినండి, ఒకే మట్టి ముద్ద తీసుకున్నాడు కుమ్మరివాడు. ఒకే మట్టి ముద్ద తీసుకొని ఒక ముద్దనేమో ఘనత కొరకు చేశాడు, మరొక ముద్దనేమో ఘనహీనత కొరకు చేశాడు. అలా చేయటానికి కుమ్మరివానికి మట్టి మీద అధికారం. అంటే దాని అర్థం ఏంటి? ఆ మట్టి ముద్ద, ఒకే మట్టి ముట్టదులో ఉండి నిన్ను నన్ను, ఒకే మట్టి ముద్దలో నుండి, ఒకే నేల మట్టి నుండి నిన్ను నన్ను దేవుడు చేశాడు. కానీ ఆ నేల మట్టితో చేసిన ఈ మనుషుడు గుడ్డివాడైపోయాడు. ఈ నేల మట్టి మీద ఆ నేల మన్ను మనలను చూస్తుంది. అవును అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆ నేలమన్న గుడ్డివాడే, ఆ నేలమన్ను నువ్వే, ఆ నేలమన్ను నేనే. ఆ నేలమన్ను మీద ప్రభు ఏం చేశాడు? ఉమ్మి వేశాడు. ఉమ్మి ఎక్కడి నుండి వస్తుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూడండి, ప్రభు ఇక్కడ లవోదికయ సంఘంతో చెప్తున్నాడు. లవోదికయ సంఘంతో ప్రభు చెప్తున్నాడు. లవోదికయ సంఘము దూత ప్రభు చెప్తున్నాడు, నీవు ఎచ్చగానైనను చల్లగానైనా లేవు కనుక నా నోటి నుండి నేను. ఎందుకు ఉమ్మి వేస్తున్నాడు? నువ్వు తిరిగి మరలా ఆసక్తి కలిగి మారు మనసు పొందినట్లు. ఆ వచనాలు పైకి రండి. నేను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి, ఇదిగో నీవు ఇప్పటికీ ఎచ్చగా లేవు, చల్లగా లేవు, నులివెచ్చ స్థితిగా ఉన్నావు కనుక నా నోట నుండి నేను ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను. ఇప్పటికైనా నీవు ఆసక్తి కలిగి. ఉమ్మి వేసేది ఎందుకు? చాలామంది అక్కడ అపార్థం చేసుకుంటారు. దేవుడు ముఖం మీద ఉమ్మేస్తారు అంటున్నాడని. అది నో. దేవుడు అంటాడు, నా నోటు నుండి ఉమ్మి వేస్తా. నువ్వు ఎచ్చగా లేవు, చల్లగా లేవు, నిర్జీవ స్థితిలో ఉన్నావు. అటు ఎచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు, అటు ఆత్మీయునిగా లేవు, ఇది శరీర సంబంధిగా లేవు కనుక నా నోట నుండి నేను ఉమ్మి వేయను ఉద్దేశిస్తున్నాను. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నేను చుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను అతనితో కూడా వచ్చి నేను నాతో కూడా అతడు భోజనము చేయను. నేను తలుపునొద్దే ఉన్నాను గ్రహించటానికి.
నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందటానికి నేను నీ మీద ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. నేను తలుపు నొద్దే ఉన్నాను. ఆ సంగతి నువ్వు గ్రహించటానికి నా నోటి నుండి నేను ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. అంతేకాదు, నీ కొరకు నువ్వు లోకాన్ని జయిస్తే సింహాసనం సిద్ధం చేశాను. ఆ సింహాసనం వెతుకు నువ్వు రావటానికి నా నోటి నుండి నేను ఉమ్మి వేయను ఉద్దేశం. ఆయన ఉమ్మి ఆసక్తి కలిగి మారు మనసు పొందేటట్టు చేస్తుంది. లేఖనాన్ని సరిగ్గా విభజించి మనం అర్థం చేసుకుంటే ఆయన ఉమ్మి ఒక పతనవస్థకు వెళ్ళిన ఒక ఆత్మీయుణ్ణి తిరిగి ఆసక్తి పుట్టించి మారు మనసుకు నడిపిస్తుంది. తలుపు నొద్ద నుండి తట్టుతున్న దేవుని స్వరాన్ని వినేటట్టు చేస్తుంది. జయించి సింహాసనం ఎదుగు తీసుకుని వెళ్ళాలన్న గ్రహింపునిస్తుంది. ఆయన నోట నుండి ఉమ్మి వేస్తానంటున్నాడు. ఏంటి ఆ నోట నుండి ఉమ్మి వేయటం అంటే? యేసయ్య చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి అదుగో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ ఉమ్మి ఏదో కాదండి, ఆయన నోట నుండి వచ్చే మాట. ఉమ్మి ఎక్కడి నుండి వస్తుంది? ఆ నేలమన్ను గుడ్డివాడైతే, దేవుని చూడలేని, దేవుని మహిమను చూడలేని గుడ్డివాడైతే ఆ నోట నుండి వచ్చిన ఉమ్మి ఆయన నోట నుండి వచ్చిన చెప్పండి మాట. ఆయన నోట నుండి వచ్చిన మాట, ఆయన నోట నుండి వచ్చిన ఉమ్ము. అదిగో లవోదికే సంఘములో ఉన్న నిర్జీవ స్థితిని విమోచింపబడి సింహాసనం ఎదుగు వెళ్ళటానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తుంది. ఇక్కడ యేసు ప్రభువు చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అదుగో దేవుని నోట నుండి వచ్చు మాటే ఆ ఉమ్మి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చు మాటే ఉమ్మి.